ఆది కాండము 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందామండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అంటే నోవాహు మాత్రమే నీతిమంతుడు రక్షించబడతాడు. అది మన కాన్సెప్ట్. ఈరోజు నీతిమంతునికి రక్షణ ఉంటుంది. ఓడలోకి ప్రవేశించాలి. ఎందులోకి ప్రవేశించాలి? ఓడలోకి ప్రవేశించాలంటే ఏముండాలి? నీతి ఉండాలి. ఓడలో ప్రవేశించాలంటే ఏముండాలి? ఖచ్చితంగా నీతి ఉండాలి. నీతి ఎలా వస్తుంది? నీతి అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే 15వ అధ్యాయము 3వ వచనము ఆది కాండము. వచ్చి కాడు అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా. అది ఏం చేయను. దేవుణ్ణి నమ్మితేనే మనకు నీతి. అంతే. దేవుని యందు విశ్వాసం ఉంచితేనే నీతి. అంతే. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు అంటే అతడు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా మార్చబడతాడు. అంతే, ఏం లేదు. ఇంకా యెహోవాను నమ్మినవాడు నీతిమంతుడుగా మార్చబడతాడు. నీతిమంతునిగా చూస్తాడు దేవుడు కూడా. ఇప్పుడు ఈ నోవాహు మనం చూస్తే 6వ అధ్యాయము ఆది కాండము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టికి ఎందు కృప పొందినవాడాయను. నోవాహు వంశావళి ఇదే అంటూ నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా విశ్వాసం ఉంచితేనే దేవునితో నడుస్తావు. నువ్వు ఎవరినైనా నమ్మితే వాళ్ళతో నడుస్తావు. నమ్మకం లేకుండా సంసారం కూడా చేయలేరు జీవితంలో. ఇంకా నీ భర్తతో నడుస్తున్నావా అంటే నువ్వు విశ్వసిస్తున్నావని అర్థం, నేను నమ్ముతున్నావని అర్థం. ఒకరి పట్ల ఒకరికి ఇంకా నమ్మకాలు ఉన్నాయి కాబట్టి, విశ్వాసాలు ఉన్నాయి కాబట్టి నిలబడుతుంది కుటుంబం, లేకపోతే కుటుంబం నిలబడదు. అలాగే జలప్రలయం రోజుల్లో భూమి మీద ఒకే ఒక వ్యక్తి మాత్రమే దేవుని నమ్ముతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని అనుసరించకుండా ఉండిపోయారు. ఇది మీరు గమనించాలి. దేవుని ఆలోచన ప్రకారం లేకోకుండా వారి ఇష్టం వచ్చినట్లుగా మారిపోయారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఈ తరములో నీవే నాకు నా ఎదుట నీతిమంతుడుగా కనబడ్డావు గనక నీవు ఓడలో ప్రవేశించు అంటున్నాడు. అంటే నీతిమంతుడు రక్షించబడతాడు. నీతిమంతుడు ఏమవుతాడు? రక్షించబడతాడు అని మనకు బైబిల్ తెలియజేస్తుంది. గమనిస్తే మనము 19వ అధ్యాయం ఆదికాండంలో లోతు ఎవరు? లోతు ఎవరండి? నీతిమంతుడు. లోతు ఎవరు? నీతిమంతుడు. కనుక లోతు నీతిమంతుడు కనుక లోతుని దేవుడు ఏం చేశాడు చూడండి. 24వ వచనము 19:24. ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములో నివసించే వారందరినీ నేలమట్టుకు నాశనము చేసెను. అయితే లోతు భార్య వెనక్కి తిరగడం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు లోతు బ్రతికాడా చచ్చిపోయాడా? లోతు బ్రతికున్నాడా చనిపోయాడా? బ్రతికున్నాడు. ఎలా? ఎందుకు బ్రతికున్నాడు? అతడు నీతిమంతుడు కనుక.
లోతు నీతిమంతుడు కనుక అతడు నీతిమంతుడు అవ్వడం వల్ల తన కుటుంబానికి కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. అది మనం గమనించాలి. ఇక్కడ కుటుంబంలో నీతిమంతులు ఉంటే ఆ కుటుంబంలో ఆ నీతిమంతుని బట్టి కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు దేవుడు. ఇది పాత నిబంధనలో మనం చూస్తున్న విధానం. ఎందుకంటే ఒకడు నీతిమంతుడు అయిన తర్వాత మిగిలిన వారు కూడా ఏమవ్వాలి? నీతిమంతులుగా మారాలి. అంటే దేవుని విశ్వసించాలి అని అర్థం. విశ్వసిస్తేనే నీతిమంతులు అవుతాం. కనుక 7వ అధ్యాయంకి వస్తే మనం అదే ఆదికాండము ఈ తరం అంటే అక్కడ జలప్రలయం రోజుల్లో ఉన్న తరములో ఒక వ్యక్తి మాత్రమే నీతిమంతుడుగా కనబడుతున్నాడు, దేవునితో నడిచినవాడుగా కనబడుతున్నాడు, నిందారహితుడుగా కనబడుతున్నాడు. అందుకే నువ్వు ఓడలోకి ప్రవేశించు అని మిగిలిన వాళ్ళందరినీ నేను ఏం చెప్పబోతున్నాను? చంపేస్తున్నాను అన్నాడు. అసలు ఎందుకు చంపేస్తున్నాడు వీళ్ళందరినీ అంటే వారు దేవుని మాట వినలేదని మనం 6వ అధ్యాయం చదువుకుంటే అర్థమైపోతుంది. నల్ల కుమార్తెలు దేవుని కుమారులు నల్ల కుమార్తెలను వివాహం చేసుకున్నారు. దేవుడు ఆత్మ ఎంతగా చెప్పినా కూడా ఇది మంచిది కాదని చెప్పినా కూడా ఎదురు తిరిగారు దేవునికి. అందరూ ఎదురు తిరిగారు, కానీ నోవాహు మాత్రం ఎదురు తిరగలేదు. నోవాహు కుటుంబము దేవుని వైపు తిరిగింది. కనుక నీవు మాత్రమే నా మాట వింటున్నావు, మిగిలిన వారు నా మాట వింటలేరు కనుక నేను ఈ భూమి మీదకి జలప్రలయం తెప్పించేస్తాను అన్నాడు. వారందరూ కలిసి ఒక దేవుణ్ణి ఆరాధించవలసిన దేవుణ్ణి ఏం చేశారంటే వదిలేశారు. 6వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయాను రాయబడించండి. అప్పుడు ఇంకా మానవులు భూమి మీద పుట్టి ఇంకా కొత్తగా అప్పుడు ఇంకా ఫ్రెష్గా మానవులు ఈ భూమి మీదకి వస్తున్నారు. వారికి ఇంకా ఒకే లాంగ్వేజ్ తెలుసు, కానీ ఇంకా లాంగ్వేజ్లు వేరే తెలియదు. వారందరూ ఒకే దగ్గర ఉన్నారు, కానీ భూమి అంతటా చెదిరిపోలేదు. అందరూ కలిసికట్టుగా ఉన్న ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ ప్రజలు ఏం చేసుకున్నారంటే చెడిపోయారంట. మనిషిగా భూలోకం దేవుడు చూసినప్పుడు ఏమైపోయింది? భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపుకొని ఉండిరి అని రాయబడింది. మార్గము అని రాయబడింది. అక్కడ పరలోకమునకు వెళ్ళే దేవుడిచ్చే యెహోవాను నమ్మే మార్గము వారు చెరిపేసుకున్నారు. అంటే దేవుని లోకానికి వెళ్ళే ఒక మార్గం ఉంది, ఆ మార్గాన్ని ఏం చేసేసుకున్నారు? చెరిపేసుకున్నారు. చెరిపేసుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పింది చేయకపోవడమే, దేవుని మాట వినకపోవడమే చెరిపేసుకోవడం. అలా దేవుని మార్గాన్ని వారు చెరిపేసుకోవడం వల్ల దేవుడు ఏమన్నాడంటే, దేవుడు నోవాహును సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతం వచ్చి ఉంది. ఓ నోవాహు, నువ్వు ఓడగట్టుకో, మొత్తం అందరినీ నేనేం చేయబోతున్నాను? అంతం చేస్తాను, నాశనం చేసేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆ నాశనం ఎలా వస్తుంది అని అంటే జలప్రలయం ద్వారా వస్తుంది. ఆ జలప్రలయంలో జలప్రలయం ఎలా వస్తుందంటే మొత్తం టోటల్గా భూమి మీద ఉన్నదంతా కొండలు సైతం ఏమైపోతాయి? మునిగిపోతున్నాయి. 7వ అధ్యాయం 2వ వచనం. మరి ఏం చేయాలి ఇప్పుడు? పవిత్ర జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7ను, పెంటులు 7ను, పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటయు 2ను, ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7ను, ఆడవి 7ను, నీవు భూమి మీద అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు. నెక్స్ట్ జనరేషన్లో నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే, మరి భూమి మీద ఉన్న జీవరాశులన్నీ చనిపోతాయి. జలప్రలయం అలా రాబోతూ ఉంది మనుషులతో పాటు. ఓడలో ఉన్నవి మాత్రమే రక్షించబడతాయి. 2 అపవిత్రమైనవి రావాలి, 7 పవిత్రమైనవి రావాలి అని చెప్పాడు. అవన్నీ కూడా ఆకాశ పక్షుల్లో ప్రతి జాతివి మగవి 7ను, ఆడవి 7ను, నీవు భూమి అంతటిని సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకోవాలి. 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగుళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదని నోవాహుతో చెప్పాను అని రాయబడించండి. ఇక్కడ 2 విషయాలు మనం చూడొచ్చు ఈ 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో. ఏంటంటే, ఒకటి, దేవుని మాట వినకపోతే మన ఆయుష్ తగ్గిపోతుంది. 120 చేసేసాడు వాళ్ళది. 1000 ఉండింది కదా, 120 చేసేసాడు. 2, దేవుని మాట వినకపోతే నాశనం చేసేస్తాడు దేవుడు, చంపేస్తాడు. దేవుని మాట వినకపోతే ఏం చేస్తాడు?
తప్పనిసరిగా చంపేస్తాడు, నాశనం చేసేస్తాడు. కనుక ఈ 2 కార్యాలు మనము ఈ 3 అధ్యాయాల్లో చూడవచ్చు. జాగ్రత్తగా ఇవి మీరు గమనించాలని మనవి. ఏదో రకంగా దేవుడే ఉగ్రతను ఏం చేస్తాడు, కుమ్మరిస్తాడు. 5వ వచనం, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము. చూడండి, నీతిమంతుడు దేవుని వెంబడించేవాడు దేవుడు ఏం చెప్పినా చేస్తాడు. యావత్తు చేసిన రాబడింది అక్కడ. దేవుడు చెప్తే చాలు చేసేస్తాడు. దేవుడు చెప్తే చేసేస్తాడు. యావత్తు అంటే ఆయన ఏం చెబితే అంతయు చేశాడు. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 సంవత్సరాలు ఆయనకప్పుడు. ఆయన వయసు ఎంత? 600 ఏండ్లు ఆయనకప్పుడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడెన్లను ఆ ప్రవాహము జలములు తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఆ రోజు పైనుండి దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ఎక్కడికి పోయారు వాళ్ళు? ఓడలో ప్రవేశించారు. ఈరోజు మనం కూడా జలప్రలయం అనే ఇది ఏ రకంగా అయితే ఆ రోజు నాశనం అయిపోయిందో ఈరోజు మనము మన ఆత్మను కాపాడుకోవాలి. దేన్ని కాపాడుకోవాలి? ఆత్మను కాపాడుకోవాలి. ఆత్మను కాపాడుకోవాలంటే మనం ఎందులోకి రావాలి? ఓడలోకి రావాలి. ఓడ అంటే ఏంటి? ఓడ అనగా క్రీస్తులోనికి రావాలి. విశ్వాసం ఉంచాలి అని అర్థం. ఆ రోజు వాళ్ళ విశ్వాసం ఏంటి అంటే ఓడ మమ్మల్ని రక్షిస్తుంది. ఈరోజు ఓడ అంటే సంఘం, ఓడ అంటే క్రీస్తులోనికి రావాలి. విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు ఓడలోకి వచ్చినట్లు లెక్క. విశ్వాసం ఉంచినోడల్లా ఆత్మీయంగా ఏమిట్లోకి వచ్చాడు? ఆత్మ సంబంధమైన ఓడలో ఉన్నాడని అర్థం. ఇప్పుడు వాళ్ళు విశ్వసించారు కనుక జల ప్రవాహమును తప్పించుకోవడానికి వారు దేంట్లో ఎక్కాలి? ఇప్పుడు ఓడలోకి ఎక్కాలి. ఎంతమంది ఎక్కాలి? టోటల్ 8 మంది. 8వ వచనం, దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడది జతల జతలుగా ఓడలో ఉన్న నోవాహు వద్దకు. చూసారా, అవి వచ్చాయి. ఏవేవి వెళ్ళాలో మాట్లాడుకున్నాయి. మీరంతా చనిపోబోతున్నారు, మిమ్మల్ని దేవుడు జలప్రలయంలో చంపేస్తాడు, మేమిద్దరు వెళ్ళాలి. ఓడ నోవాహు గారు తయారు చేస్తే మనుషులు రాలేదు, కానీ అందులోకి రమ్మంటే జంతువులు మగ ఆడ వచ్చాయి. ఈయన పోయి వచ్చాయేటి? రా ఏనుగు అంటే వస్తాయేటి? రావు. రా సింహము అంటే వస్తుందేటి? రాదు. మనకు దోమ కూడా మాటింది. అట్లాంటప్పుడు అవన్నీ ఉంటాయా? దేవుడే వాటిని ఏం చేస్తున్నాడు? వాటిని ఆయనను చేర్చాడు, వాటికి కలిగించాడు, రమ్మని చెప్పాడు. కాకులు ఏలియాకు ఆహారము కాకుల ద్వారా ఎవరిచ్చారు? దేవుడు చెప్తే కాకులు వస్తాయా, లేకపోతే ఏలియా చెప్తే వస్తాయి కాకులు? ఏలియా కాకులారా నాకు సాయంత్రం పొద్దున ఫుడ్ కావాలా అన్నాడు అనుకో, నువ్వెవరు రా అని చెప్పేసి వెళ్ళిపోతాయి అవి. అదే దేవుడు చెప్తే ఖచ్చితంగా వస్తాయి. అది ఇక్కడ ఈ జీవరాశులన్నీ కూడా మేము ఓడలోకి వెళ్ళి సంతానాన్ని అభివృద్ధి చేయాలి, మీరు చనిపోండి అని చెప్పేసి కొంతమంది చెప్పారు. ఓకే, మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, దేవుడు జలప్రలయం తీసుకొస్తున్నాడు కనుక మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు వెళ్ళి అవతల ఒడ్డులో మరలా నెక్స్ట్ దిగిన తర్వాత మరలా భూమి మీద మీరు సంతానాన్ని కలిగించండి, వెళ్ళండి అని. కొన్ని ఆగిపోతున్నాయి, కొన్ని వెళ్తున్నాయి. చూసి ఎంత మాట ఉంది. ఓడలో నోవాహు వద్దకు చేరేను అని రాయబడి చూడండి. 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చేసాయి. నోవాహు ఓడ కడుతున్నాడు, సువార్త చెప్తున్నాడు. ఓడ అయిపోయింది సిద్ధము, సువార్త చెప్తూనే ఉన్నాడు. ఓడ అయిపోయింది, ఇంక 7 రోజుల్లో వర్షం వస్తుంది అంటుంటే వాళ్ళంతా ఏమంటున్నారు? నాన్నగారు డాడీ, ఎప్పుడైనా పైనుంచి వర్షం వచ్చిందే? ఆ నోవాహుకి పిచ్చి పట్టినట్టుంది. వాడు పెద్ద ఓడు కట్టినాడు, మొత్తం ఉండేదంతా పొలం గీవలం అంతా మనకు అమ్ముకొని, వాడి ఆస్తి అంతా పోగొట్టుకొని వాడు ఏం తిందాం అనుకుంటున్నాడు. ఇంకా ఇప్పుడు మన వయసు 600, ఇంకొక 400 సంవత్సరాలు ఏం తింటాడు వాడు?
వాడేంది వాళ్ళ పిల్లలు 100 సంవత్సరాలు, వాళ్ళు 900 సంవత్సరాలు ఏం తింటారు ఇంకా? డాడీ ఎప్పుడైనా వర్షం పైనుంచి వచ్చిందా అని కొడుకు డాడీని అడుగుతున్నాడు, 100 ఏళ్ళ డాడీని. ఈ డాడీ లేదురా అంటున్నాడు. ఈ డాడీకి డౌట్ వచ్చి వాళ్ళ డాడీని అడుగుతున్నాడు, 300 ఏళ్ళ డాడీని అడుగుతున్నాడు ఈ డాడీ. ఏం డాడీ ఏమన్నా ఎప్పుడైనా వర్షం వచ్చిందా పైనుంచి, చినుకులు ఏమైనా పడినాయా పైనుంచి? ఏందిరా చెబుతున్నావు, ఎవడరా చెప్పాడు నీకు? నాకు 300 ఏళ్ళు నాకు వయసు, ఎప్పుడు లేదు. కావాలంటే మీ తాతను అడుగు. నేను అడుగుమంటావా? మీ తాత అంటే మా నాయన, వాళ్ళ ఆయన. 500 లేదు ఆయనకు. ఆయన అడిగినారు, ఆయన లేదన్నాడు. వాళ్ళ నాయన ఆయన అడిగినాడు 700 ఏళ్ళు. వాళ్ళ నాయన ఇంకొక ఆయన అడిగాడు, మెతుసలను అడిగాడు 900 ఏళ్ళు ఆయనకు. ఇట్లా ఎప్పుడైనా వచ్చిందా పైనుంచి అడిగితే ఆదాము మొదలుకొని భూమి మీద వర్షం పైనుంచి నోకాలం వరకు ఎప్పుడు రాలేదు గనక వీళ్ళు నమ్మలేదు. ఎలా వచ్చేటప్పుడు భూమి మీద నుంచి ఇట్లా ఆవిరి వచ్చి భూమి అంతా నానేది, భూమిలో నుంచి పైకి ఆవిరి వచ్చేది, నానేది, పంట పండేది. అందుకే వాళ్ళు పైనుంచి వర్షం రాలేదు గనక నువ్వు కొత్తగా చెబుతున్నావు, పైగా పిచ్చి పట్టినట్టుంది నీకు, మొత్తం అందరూ చచ్చిపోతామంట. అంత నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయిరా, ఉండేది కొంచెం తేమయ్యి పంట పండుతుంది ఇక్కడ అని చెప్పేసి అతని మాటలు నమ్మడానికి ఆధారాలు కనబడలేదు, నిరీక్షణ కనబడలేదు. రెండవది, అలా వారు దేవుణ్ణి తెలుసుకోలేదు కనుక వారి మాట వినలేదు. దేవుణ్ణి ఎరగని వాడు దేవుని మాట వినలేడు, లోబడలేడు కూడా. ఏలీ కుమారులు ఎప్పుడూ దేవుని మాటకు వాళ్ళు ఏం కాలేదు, వాళ్ళ నాన్న మాటకి ఏం కాలేదు, లోబడలేదు. ఎందుకు లోబడలేదంటే దేవుడు వాళ్ళ దృష్టిలో లేరు, దేవుడి దృష్టిలో వాళ్ళు లేరు, దేవుడు వారిని చంపాలనుకుంటున్నాడు కనుక దేవుని దృష్టిలో లేనివాడు ఎప్పుడు ఇది మాట వినడు, వాడు వాని ఇష్టానుసారంగానే ఉంటాడు. కనుక ఈ రకంగా జలప్రలయం పైనుంచి వస్తుందంటే వారు అస్సలు నమ్మలేదు. ఇది మనం గమనిస్తూ ఉన్నాం. 7 రోజుల తర్వాత ఏమైంది? 10వ వచనం, 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలం భూమి మీదకి వచ్చాను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెలలో 10వ దినమున, అంటే 600 సంవత్సరాల 2వ నెల 10వ దినమున ఎవరికి? నోవాహుకి. పైనుంచి ఏమొచ్చాయి? కింద నుంచి అగాధ జలములు, ఊటలన్నీ ఆ దినమంది విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులు ప్రచండ వర్షము భూమి మీద. ప్రచండ వర్షం అంటది. కింద నుంచి ఊటలు పైకి వస్తున్నాయంటే ఇట్లా బోర్లోంచి నీళ్ళు వచ్చినట్లుగా, పైనుంచి ఊటలు, పెద్ద పెద్ద వర్షం, పెద్ద పెద్దది. ప్రచండ వర్షం అంటే ఇంకా భయంకరమైన వర్షం అది. పెద్ద వర్షం పట్టిందిరా అంటారు చూడు, 1 గంట సేపు చాలరా పెద్ద వర్షం పడితే అంటారు. అంటే అంతకంటే భయంకరమైన పెద్ద వర్షం. ఎన్ని రోజులు కురిసిందట? 40 రాత్రులు పగళ్ళు. 3 రోజులు కురిస్తే ముంబై మునిగిపోతుంది, హైదరాబాద్ మునిగిపోతుంది. మనం విన్నాం ఎన్నోసార్లు. అపార్ట్మెంట్లన్నీ లేవు, మొత్తం టోటల్గా బైకులు, కార్లు, లారీలు అన్నీ బుడుగుపోయినాయి, కొట్టకుపోయినాయి అని చెప్పేసి అంటుంటారు. అది కూడా మూడు రోజులు, అంటే 3 రోజులు రాదదే వర్షము, కొద్దిసేపు వస్తుంది. కానీ 40 రోజులు వర్షం వస్తే ఆలోచన చేయండి, కింద నుంచి ఊటలు పైకి పడిగెడుతున్నాయి, పైనుంచి వర్షం పడుతూ ఉంది. ఈ రకంగా భారీ వర్షం పడడం వల్ల భూమి మొత్తం కూడా ఏమైపోయింది? నిండిపోయింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ దినమందే నోవాహును, నోవాహుతో కుమారులు షేము, హాము, యాపేతు, నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడెన్లను ఆ ఓడలో ప్రవేశించిరి. వర్షం వచ్చే ముందు రోజే. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం ప్రాకు ప్రతి పురుగు, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మగల సమస్త శరీరంలో 2 ఓడల్లో ఉన్న నోవాహునొద్దకు ప్రవేశించెను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసాను. అంటే ఇప్పుడు
ఓడలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. డోర్ వేసేసాడు. ఎందుకంటే కింద జలప్రలయంలో చచ్చిపోతున్న వాళ్ళంత ఎవరు కాదు, నోవా కుటుంబీకులే. ఎందుకంటే అంతా ఒకే కుటుంబం నుంచి వచ్చారు కదా వాళ్ళు. రే నోవావు, రే మునిగిపోతున్నాం రా, డోర్ ది అన్నామంటే కష్టంగా తీస్తాడు ఈయన. ఎందుకు వీడు, ఇది జాలి ఎక్కువ. తీసినాడంటే మొత్తం అందరూ లోపలికి వస్తారు. కనుక దేవుడు ఏం చేశాడు, ఆ డోర్ దగ్గర దేవుడు ఉండి డోర్ మూసేసి పోండ్రా లోపలికి అన్నాడు. అంటే దేవుడు పిలిచేదాకా మనిషిని పిలుస్తాడు, ఆ తర్వాత మన హృదయం యొక్క డోర్ కూడా లాక్ చేసేస్తాడు ఆయనే. అందుకే వాళ్ళ హృదయంలో దేవుడికి చోటు ఇవ్వనందున అని రాయబడింది బైబిల్లో. భ్రష్ట మనసుకు దేవుడు ఏం చేశాడు, వీళ్ళు చెప్పేదాకా చెప్పారు సువార్త, లోపలికి రాలేదు, డోర్లు వేయబడ్డాయి. ఆ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అరిసింటారా, కేకులు వేసింటారా చెప్పండి? 100%. అప్పుడు నోవా డోర్ తెరుస్తాడని ఆ డోర్ దగ్గర ఆయనే కాపలా ఉన్నాడు. ఆ జల ప్రవాహము 40 దినముల భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద అది ఇట్లా పైకి లేచింది. చూడండి, ఇది ఆ పైకి లేవడమే సంఘము అని అర్థం. ఇప్పుడు విశ్వాసంలో ఉన్న వాళ్ళంతా ఎక్కడున్నారు? పైన ఉన్నారు. ఇట్లా పైన ఉన్నారు. మనం అంతా ఎక్కడున్నాము? మధ్యాకాశంలో ఉన్నాము. దాన్నే పైన ఉన్నామని అర్థం. ఇట్లా మన కాళ్ళ కింద లోకం ఉంటే మనం ఎక్కడున్నామో పైన ఉన్నాం. ఇది ఎలాగైతే నీళ్లు రాగా ఏమవుతుంది, కూడా పైకి లేస్తుంది. అదే ప్రకారం మనం కూడా విశ్వాసంలో ఏమవుతున్నామో పైకి లేస్తున్నాం. విశ్వాసం పైకి లేపుతుంది మనల్ని. జలములు భూమి మీద ఉన్నప్పుడు ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశం అంతటి కింద ఉన్న గొప్ప పర్వతములన్నీ, గొప్ప పర్వతములు అన్నట్టు చూడండి, పెద్ద పెద్ద పర్వతాలు ఏవైతే ఉన్నాయో పేరుగాంచినటువన్నీ కూడా ఒక్క దెబ్బకు మునిగిపోయాయి. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిను గనక పర్వతములు మునిగిపోయిను. ఈ 15 అనే ఈ మూరలు అనేటివి మన లెక్క ప్రకారం కాదు, ఇది హెబ్రీ లెక్క ప్రకారం. కనుక అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగాలేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయేరి. పొడి నేల మీద వాటన్నిటిలోని నాసికారంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ మొత్తం జీవరాశులని చనిపోయాయి. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడిను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిను. నోవావును అతనితో కూడా ఆ ఓడలో నున్నవై ఏమైపోయి మాత్రము మిగిలి ఉండెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా, అంటే 150 రోజులు అంటే 5 నెలలు, 5 నెలల పాటు నీళ్లు భూమి మీద అలాగే నిలబడి ఉన్నాయి, తగ్గలేదు. ప్రచండముగా ఉన్నాయంటే అర్థం ఏంటి? 40 రాత్రులు 40 పగుళ్ళు వచ్చిన వర్షముతో 150 దినాలు అంటే నెల 10 రోజులు వర్షం పడితే మిగిలిన 4 నెలల పాటు దరిదాపుగా మిగిలిన 4 నెలల పాటు ఏముంది? నీళ్ళు అలాగే నిలబడ్డాయంటే. అలాగే చెరువులో నీళ్ళు నింపితే ఏ రకంగా నిండు కుండగా ఎట్లుంటుందో అట్లా అయిపోయింది భూమి అంతా నిండు కుండ. 5 నెలలు. ఆ తర్వాత నిదానంగా నీళ్ళు ఏమైతే వచ్చాయి తెలుసా? తగ్గుతూ వచ్చాయి. ఆ తగ్గుతూ రావడానికి సమయం ఎంత పట్టిందంటే సంవత్సరం పట్టింది. ఇంకొక 7 నెలలు పట్టింది అవతల. మొత్తం సంవత్సరం 10 రోజులు ఉన్నారు వాళ్ళు లోపల ఓడలో. 40 రోజులు వర్షము, 150 రోజుల వరకు స్టిల్ అలా నిలబడిపోయి నీళ్ళు. ఆ తర్వాత ఏమవుతూ వచ్చాయి? నీళ్ళు తగ్గుతూ వచ్చాయి. భూమి ఆరి కాలు కిందకి పెట్టడానికి సంవత్సరం రోజులు పట్టింది. చూస్తారా? అంత సంవత్సరం రోజులు దేవుడు అందులో మేపాడు వాళ్ళని. సంవత్సరం రోజులు అందులో వారిని భద్రపరిచాడు దేవుడు. కనుక నోవాహు కాలంలో వచ్చిన జలప్రలయం వల్ల ఎంతమంది రక్షించబడ్డారు అనంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టిచున్నప్పుడు
పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అది అంటే అక్కడ నీళ్ళతో ఎలా రక్షించబడ్డాడో దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఈరోజు మనుషులు ఏం చేస్తుంది, రక్షిస్తుంది. నోవో కాలంలో జలప్రలయం ద్వారా ఎంతమంది రక్షించబడ్డాడని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 24 30. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడే వచ్చుట చూచి భూమి 38వ వచనం. జల ప్రళయమునకు ముందటి దినముల్లో నోవా ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు ఉండేది. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకోపో వరకు ఎరగకపోయిరి అంటే తర్వాత ఏమైంటుంది, జల ప్రళయం వచ్చిన తర్వాత ఎరిగిరి అని అర్థం. మనకు సమస్య ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు, బ్రతకండి, దేవుని కోసం జీవించండి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. ఏంటి నరకానికి వెళ్ళిపోతారు అని దేవుడు చెప్తున్నాడు. వాళ్ళ వల్లే మనం కూడా ఓడలోకి వెళ్ళకుండా పైనుంచి వర్షం వస్తుందా, దేవుడు శిక్షిస్తాడా, తిక్కరాయిలు ఉన్నట్టున్నావు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అని చెప్పేసి నోవాహును అన్నట్లుగానే ఈరోజు కూడా మనం సువార్త ప్రకటిస్తున్నాం, దేవుని కోసం బ్రతకమని చెప్తున్నాం. అలా బ్రతకకుండా ఇష్టం వచ్చినట్లు బ్రతికి చచ్చిపోతే నరకంలో పడిన తర్వాత అప్పుడు ఎరుగుతారా ఎరగరా? జలప్రలయం వచ్చేదాకా తినుచు త్రాగుచు పెళ్ళికిచ్చుచు పెళ్ళాడుచు ఉండిరి. జలప్రలయం వచ్చిన తర్వాత ఏం జరిగింది, అందరూ కొట్టుకొని పోయొచ్చున్నప్పుడు వారు ఎరిగారా ఎరగలేదా? అంతవరకు ఎరగలేదు, తర్వాత తెలుసుకున్నారు, నెలలో కొట్టుకుపోతుంటే తెలుసుకున్నారు. సేమ్ నెక్స్ట్ మనం చనిపోయిన తర్వాత ఆత్మ నరకానికి పోతుందిరా అని చెబితే ఇప్పుడు తెలుసుకోం, చనిపోయిన తర్వాత తెలుసుకుంటాం. ఏం లాభం? ఇప్పుడు ఓడలోకి రమ్మడంటే వస్తారా వాళ్ళు, అవకాశం ఉందా? అంతే, చచ్చిపోయిన తర్వాత అవకాశం లేదు. సేమ్ నెక్స్ట్ అవకాశం లేదు. ఇక్కడే మన బలం కొద్దీ మన శక్తి కొద్దీ మనం దేవుని కోసం ఎలా బ్రతకాలో ఎలా చేయాలో ఇక మనం చేయాల్సిందే. తర్వాత మనకు ఛాన్సెస్ లేవు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఉదాహరణలు, మనకు ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇవన్నీ. కనుక జలప్రలయములో 8 మంది మరణించారు, 8 మంది కాపాడబడ్డారు, మిగిలిన వాళ్ళందరూ ఎప్పటికి కూడా రక్షణలో తక్కువ మందే రక్షించబడతారు, ఎక్కువ మంది రక్షించబడరు అని మనకు బైబిల్ చెప్తుంది. ఇక్కడ 2 విషయాలు జరిగాయి, చెప్పండి మళ్ళీ ఒకసారి. ఆయుష్ తగ్గిపోయింది, దేవుని మాట వినందున వారు భూమి మీద లేకుండా నాశనం అయిపోయారు. కనుక మన జీవితాల్లో కూడా దేవుని మాట వినకపోతే ఆయుష్ తగ్గిపోతుంది. దేవుడి లోకం నుంచి ఇంకా మాట వినకపోతే పూర్తిగా తీసేస్తాడు. ఏలి కుమారులు 30 లేదా 35 వయసు, అంతే, ఎక్కువ లేదు, ఈ లోపలే ఇంకా వాళ్ళ వయసు తగ్గిపోయి, వాళ్ళ వయసు ఎంతగానో వాళ్ళు ఇంకా బ్రతకాల్సి ఉండే, కానీ ఆ వయసులోనే ఏమైపోయారు వాళ్ళు, మాట వినందున వయసు తగ్గిపోయింది, చనిపోయారు. కనుక బైబిల్ అంటుంది నీ ఆయుష్ కాలానికి ముందే నువ్వు ఎందుకు చనిపోతావు అంటుంది బైబిల్. అంటే ఆయుష్ కాలానికి ముందే కూడా మనము చనిపోయే అవకాశము ఉంది. ప్రసంగ గ్రంథంలో రాయబడి ఉంటుంది అన్నమాట, 7వ అధ్యాయంలో. కనుక మనకు దేవుడు ఆయుష్ను తల్లి గర్భంలో బిగించాడు, ఇంతవరకు ఉండాలని. 80 అని బిగించాడో 100 అని బిగించాడో మనకు తెలియదు. 7వ అధ్యాయము 14వ వచనమా ఎన్నో వచనమా, ఆయుష్ను దేవుడు మనకు బిగించాడు. చదవండి. అది అధికముగా బుద్ధిహీనమైన పనులు చేస్తే, పాపాలు చేస్తే కాలానికి ముందు నీకు కాలం పెట్టాడు దేవుడు. కానీ ఆ కాలానికి ముందు కూడా నువ్వు ఏమవచ్చు, చనిపోవచ్చు. మనం చేసుకునే పని అది. కాలానికి ముందు కూడా చనిపోవచ్చు.
నీకు 80 ఏళ్ళు పెట్టినాడు దేవుడు, నువ్వు ఓవర్ యాక్షన్ చేసుకుంటూ జీవించావు అనుకో 70 ఏళ్ళు చనిపోవచ్చు, 60 చనిపోవచ్చు, 40 చనిపోవచ్చు. ఆయుష్ ఎంత బిగించాడో అంతవరకు ఉండాలనుకుంటే ఉండవు, జాగ్రత్త బతుకు, లేకపోతే ముందే వెళ్ళిపోవచ్చు. దేవుడు చెప్పాడు బైబిల్లో, మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయుష్ని ఇచ్చే దేవుడు కనుక ఆ ఆయుష్ను మనం ఎలా పొందుకుంటామంటే భయభక్తులు కలిగి ఉంటే పొందుకుంటాం. ఆయుష్ను పెంచింది దేవుడే హిజ్కియాకు, ఆయుష్ను తీసేసేది కూడా దేవుడే ఏలీ కుమారులకు. ఏలీ సంతానానికే తీసేశాడు ఆయన. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో చూడండి మీరు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో చూడండి. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారు జరుగుతుందని ప్రతికూలమాయను సెలవు ఇచ్చున్నాడు. కావున నన్ను గణపరచు వారిని నేను గణపరచదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించేదను. ఆలకించుము. రాగల దినములలో నీ బలమును నీ పితరుల ఇంటి బలమును తక్కువ చేస్తారు. ముసలివాడు ఒకడు కూడా చూసా భవిష్యత్తు ఒక్కడు కూడా లేకుండా చేసేస్తాను నేను. పాపం చేసింది ఎవరు? ఏలీ కుమారులు. ఏలీ తన పిల్లలు పాపం చేస్తుంటే చెప్పలే, యాజకుడే ఉండి, ప్రధాన యాజకుడే ఉండి, తన పిల్లల యాజకులే ఉండి కూడా సమర్థించాడు. దేవుని కంటే ఎక్కువగా వాళ్ళే ప్రేమించాడు. అందుకే వాళ్ళు చేసిన దానికి మొత్తం కుటుంబం వంశావళి మొత్తం. ముసలివాడు ఒక్కడు లేకుండా ఉంటాడు అన్నాడు. ముసలివాడు అంటే మహా అయితే 40 లోపలే టికెట్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆలోచన చేయాలి. వాళ్ళే చేసుకున్నారు పని, చేతులారా చేసుకున్నారు పని. దేవుడు బిగించిన కాలం వేరు, చేసుకునే కాలం వేరు. కనుక మనం జాగ్రత్తగా వీటి ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ కాలంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే ఈ భూమి మీద నీ ఎట్లా ఉంటావు, నాకేం పని. దేవుడికి ఇప్పుడు మన ఇంట్లో కూడా పని చేస్తుంటాడు. మనం షావుకారులు అనుకో, మన ఇంట్లో పని చేస్తుంటాడు దాసుడుగా. వాడు చెప్పింది వినకుండా వాడిని ఇష్టమొచ్చినట్లు చేస్తూ ఉంటే వద్దురా అని చెప్తాం. వాడిని హోటల్లో పనిచేస్తూ ఉంటే వాడు చెప్పింది వినకుండా తాగుతూ ఇష్టమొచ్చినట్లు చేస్తూ ఉంటే, కస్టమర్లు సరిగా మాట వినకపోతే ఏమంటాం? నువ్వు వద్దురా, నువ్వు కాకపోతే వేరే పిలుచుకుంటాం అంటాం. దేవుడు కూడా అంతే. ఇక్కడ దేవుని కోసం మనం పనికి రాకుండా మనం పనికిమాలిన పనులు చేసినామా, నువ్వు వద్దులేరా అని చెప్పేసి దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే ఆయనది ఇది ఇల్లు, ఆయనది షాప్, ఇది భూమి అనేది ఆయన షాప్, ఆయన ఇల్లు. కనుక మనం ఇక్కడికి పరీక్షించబడి తిరిగి మనం దేవుని దగ్గరికి పోవడానికి వచ్చాం. ఇది మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాటలు దీవించును గాక.